గత నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించి ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. 6 వారాల అనంతరం ఇప్పుడు తన పర్యటనలో పోలాండ్ నుంచి రైల్లో వెళ్లి ఉక్రెయిన్ అధ్యక్షుణ్ణి కూడా అదే తీరున గాఢంగా కౌగిలించుకున్నారు. సన్నిహితులని తాను అనుకునే విదేశీ ప్రముఖులతో భేటీ అయిన సందర్భాల్లో భారత ప్రధాని ఈ తీరున వారి పట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శించడం 10 ఏళ్లుగా చూస్తున్నదే. కానీ దాదాపు 2.5 ఏళ్లుగా యుద్ధంలో పరస్పరం కత్తులు దూసుకుంటున్న పుతిన్, జెలెన్స్కీలో ఇద్దరినీ నరేంద్ర మోదీ కొద్ది రోజుల తేడాతో ఒకేలా అక్కున చేర్చుకోవడం అనేకులను ఆకర్షిస్తోంది. వారిద్దరి ప్రతిస్పందనల్లో ఎంతో తేడా ఉన్నా మోదీ మాత్రం ఒకే విధంగా వ్యవహరించారని కొందరు మెచ్చుకుంటున్నారు. రష్యాలో నరేంద్ర మోదీ ఉన్న సమయంలోనే ఉక్రెయిన్లోని పిల్లల ఆసుపత్రి మీద బాంబు దాడులు జరిగి పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎంతో తెలివిగా ధ్వంసమైన ఆసుపత్రి ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత ఓ క్రూరుడైన నేరగాణ్ణి కౌగిలించుకున్న ఘట్టం అంటూ పుతిన్ మోదీ ఆలింగనాన్ని ఉటంకించారు. మోదీ రష్యా పర్యటన శాంతి యత్నాలకు తీవ్ర విఘాతమని కూడా జెలెన్స్కీ దెప్పిపొడిచారు. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత జెలెన్స్కీ భారతదేశాన్ని నేరుగా తప్పుపట్టడం అదే తొలిసారి. ముచ్చటగా 3వ ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోదీ తన తొలి పర్యటనకు పొరుగు దేశాలను కాక రష్యాను ఎంచుకుంటే అది ఎందుకో అంతగా కలిసి రాలేదు. ఇప్పుడు జెలెన్స్కీ ప్రవర్తన కాస్తంత గంభీరంగా, భిన్నంగా కనిపించినప్పటికీ మోదీ దానిని గుర్తించనట్టుగానే వ్యవహరించారు. జెలెన్స్కీ భుజం మీద చెయ్యి వేసి ఉంచటం, మరీ ముఖ్యంగా యుద్ధంలో మరణించిన పిల్లల స్మృతి కేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పించటం వంటివి భారతదేశం తన దౌత్య వ్యవహారాల్లో స్వతంత్రంగా ఉంటుందన్న సందేశాన్నిస్తాయి. ఉక్రెయిన్ వేరుపడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం. దాదాపు పూర్తిగా నేలమట్టమైపోయిన దేశంలో ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే వెళ్లి రావడం నిజానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. గత నెలలో రష్యా పర్యటన మీద ఉక్రెయిన్తో పాటు పాశ్చాత్య దేశాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో భారత్కు దౌత్యపరంగా ఇది అవసరమే. ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని అక్కడ కాలు ఉండడం ద్వారా ఆ దేశాన్ని విస్మరించలేదని, దాని బాధలు, సమస్యల పట్ల తనకు పట్టింపు ఉన్నదని భారత్ చెప్పినట్టయింది. మోదీతో తన మనసులో ఉన్నది చెప్పడానికి జెలెన్స్కీ కూడా సందేహించలేదు. తటస్థంగా కాదు, పూర్తిగా మా పక్షాన ఉండండి అని ఆయన అంటే శాంతి వైపు ఉన్నామని మన దేశం నిర్మోహమాటంగా చెప్పింది. మహాత్మాగాంధీ, బుద్ధుడు జన్మించిన భారతదేశం ఆది నుంచి శాంతి కోసమే కట్టుబడి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశం అతి గొప్ప దేశమని, శాంతి సాధనలో కీలక భూమిక నిర్వహించగలదని అంటూనే యుద్ధం ముగియాలంటే తన వైపు ఉండాలంటున్నారు జెలెన్స్కీ. పరమ దుర్మార్గుడైన పుతిన్ కారణంగానే యుద్ధం మొదలైందని, తన మీద అకారణంగా కక్ష కట్టాడని చెప్పుకొస్తూ చమురు దిగుమతులను తగ్గించుకుని పుతిన్ను, రష్యా ఆర్థిక శక్తిని దెబ్బతీయాలన్నది జెలెన్స్కీ వ్యాఖ్యల సారాంశం. భారత ప్రధాని అక్కడ కొద్ది గంటలు మాత్రమే ఉన్నప్పటికీ ఆయన పర్యటనకు విశేష ప్రాచుర్యం లభించింది. యుద్ధంలో ఉన్న ఈ 2 దేశాల్లోనూ పర్యటించిన ఇతర దేశాధినేతల సంఖ్య చాలా తక్కువ. మోదీ శాంతి దూతగా వ్యవహరించాలని ఉక్రెయిన్ కోరుకుంటోంది. యుద్ధం వల్ల సమస్యలు పరిష్కారం కాబోవని, యుద్ధాన్ని ముగించాలని మోదీ ఇప్పటికే పలు పర్యాయాలు స్పష్టం చేశారు. పుతిన్తో ప్రత్యక్షంగా భేటీ అయిన సందర్భాల్లో కూడా అదే విషయాన్ని చెప్పారు. గత నెలలోనూ తాను పుతిన్తో అదే మాట చెప్పానని, ఇప్పుడు జెలెన్స్కీ సమక్షంలో వ్యాఖ్యానించడంతో పాటు త్వరలోనే యుద్ధం ముగిసి శాంతి స్థాపన జరగాలని తాను గట్టిగా కోరుకుంటున్నట్టు కూడా మోదీ ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైన తర్వాత గత నెల రష్యాలోనూ, ఇప్పుడు ఉక్రెయిన్లోనూ మోదీ తొలిసారిగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆ యుద్ధం ముగింపు దిశగా ఉపకరిస్తే ఖచ్చితంగా సంతోషపడాల్సిందే.